బీటెక్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ ఒకే కాలేజ్, ఒకే ఇన్స్టిట్యూషన్, ఒకే మార్కులు, ఒకే విషయాలు, అంతా కంప్లీట్, ఒకే ఊరు, ఒకే విషయం, మొత్తం కంప్లీట్, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ సేమ్. 5 సంవత్సరాలు అయ్యేసరికి ఒకటి పైన ఎక్కడ ఉంటాడు, ఒకటి కింద ఎక్కడ ఉంటాడు. రెడీ? కరెక్ట్. ఎందుకు? వీడి సెల్ఫ్ ఇమేజ్ ఐఎమ్ క్యాపబుల్ టు అచీవ్ అంటుంది. సో వాడి యాక్షన్స్ అలాగే ఉంటాయి, వాడి ఎఫర్ట్స్ అలాగే ఉంటాయి, వాడి రిజల్ట్స్ అలాగే ఉంటాయి. ఏదో పోయి బతికితే చాలు, బతికితే చాలు లెవెల్లో, ఈ బతికితే చాలు అనుకునే లెవెల్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత బతికితే చాలనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను లైఫ్ స్టార్ట్ చేశాను సంగతి మర్చిపోయి, ఈ నా కొడుకు నా దగ్గర కాపీ కొట్టి పాస్ అయ్యాడు, అడు చూడు ఎక్కడ ఉన్నాడు, నేను చూడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేసినట్టు. కరెక్ట్. మీ లైఫ్లో, మీ మైండ్లో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దీన్ని కొంచెం ఎక్స్టర్నల్గా వస్తే ఈగో అంటారు. నేను ఎవరో తెలుసా, నేనేం చేయగలనో తెలుసా, నా కెపాసిటీ తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, అంటే వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. అంటే మీకు ఈ యొక్క సెల్ఫ్ ఇమేజ్ గురించి మీకు కావాలి, అర్థం కావాలంటే నేను అని చెప్పి రాయండి, డాష్ పెట్టండి. ఆ డాష్లో మీరేం రాస్తారు, అదే మీ సెల్ఫ్ ఇమేజ్. సో ఈ ప్రపంచంలో, సృష్టిలో మనిషి అనేవాడు చేసిన ఏ అచీవ్మెంట్కైనా మూల కారణం ఇదే. ఐఎమ్ గివింగ్ యూ ద కోర్ ఆఫ్ దిస్ సైన్స్. యూనివర్స్ కృష్ణుడి దగ్గర నుంచి వాడు నీ పోరాటం నువ్వే చేయాలా, నేనేం చేయను. యూనివర్స్ ఈస్ సింబల్ ఆఫ్ కృష్ణ, ఈజ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. కృష్ణుడు యూనివర్స్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే యూనివర్స్ యొక్క మెసేజ్ ని కృష్ణుడి ద్వారా భగవద్గీతలో చెప్పబడింది. భగవద్గీత నిజంగా జరిగింది జరగంది కాదు, యూనివర్స్ తన మెసేజ్ ని ఇచ్చింది. ఏమని చెప్పింది? నీ యుద్ధం నువ్వే చేయాలి ఆయన, నేను మార్గం మాత్రం చూపిస్తాను, కానీ యుద్ధం మటుకు నువ్వే చేయాలి. ఏ తుమారి లడాయి మేరీ నీయే. కురుక్షేత్రాన్ని నేను కావాలంటే క్షణంలో నేను క్లోజ్ చేయగలను, 18 రోజులు అక్కర్లే, కానీ ఇది నీ పోరాటం, నాది కాదు. నేను నీ పోరాటంలో నువ్వు పోరాడుతుంటే సహకరిస్తానే తప్పితే నీ బదులు నేను పోరాటం చెయ్యను. క్రిస్టల్ క్లియర్గా 6000 సంవత్సరాల కృష్ణుడు యూనివర్స్ మెసేజ్ చెప్పాడు. సార్ ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు మీరు? భగవద్గీత మొత్తం మీరు చదవండి. మీరు భగవద్గీత మొత్తం చదివి యాజ్ ఇట్ ఈస్ కృష్ణుడు పక్కన జరిపి యూనివర్స్ అనే క్యారెక్టర్ పెట్టుకోండి, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది యాక్టివిటీస్ మొత్తం. సో లైఫ్లో ఏ అచీవ్మెంట్ అయినా, ఏ చేంజ్ అయినా, ఏదైనా సరే మీ సెల్ఫ్ ఇమేజ్ యొక్క ప్రతిబింబం మాత్రమే. అది ఇంటర్నల్గా ఒరిజినల్ మార్చకుండా బయట జిరాక్స్ ఎన్ని కరెక్షన్స్ చేసినా, నువ్వు ఎన్ని 100 పెట్టుకున్నా, ఎన్ని ఏలకాయలు పెట్టినా, ఎన్ని నిమ్మకాయలు పెట్టినా, ఎక్కడ ఏం పెట్టినా మారదు. అలా మార్చి సెల్ఫ్ ఇమేజ్ని మార్చి మరి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పగలిగిన మహానుభావులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి నా ధన్యవాదాలు, వాళ్ళకి నా అభినందనలు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒక 11 ఎపిసోడ్లు సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. ఇది 12వ ఎపిసోడ్. సో దీంట్లో మనం డిస్కస్ చేసుకోబోయే ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా అంటే అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్, అంటే అఫ్ కోర్స్ అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అంటే చాలామంది మైండ్లో ఒకటి తొలుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, మేము అన్నీ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు అంటే సక్సెస్ఫుల్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎట్లా కంపేర్ చేసుకుంటారంటే, నేను కష్టపడుతున్నాను, మా ఫ్రెండ్ కష్టపడుతున్నాడు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ అన్నీ ఫాలో అవుతున్నాను, అతను ఫాలో అవుతున్నాడు, నేను దిండు కింద 100 రూపాయలు పెట్టుకుంటున్నాను, అతను దిండు కింద 100 రూపాయలు పెట్టుకుంటున్నాడు, అతను బీరువాల మసాలాలు పెట్టుకుంటున్నాడు, నేను పెట్టుకుంటున్నాను. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మేము సమానమైన కృషి చేస్తున్నాం, సమానంగా కష్టపడుతున్నాం, మా ఇంటెన్షన్ ఒకటే. కానీ అతను సక్సెస్ అయ్యాడు, నేను సక్సెస్ కాలేదు. సో ఇది జనరల్గా ఏంటంటే, నాకు తెలిసి 99 మంది ఇలాగనే ఆలోచిస్తారు. సార్ 98 అనుకున్నాం, సార్ 100కు ఒకరు సక్సెస్ అవుతున్నారు అనుకుంటే 99 మందిలో 98 మంది ఇలానే ఆలోచిస్తారు. సో ఇది దేనివల్ల వస్తుంది అంటారు? రైట్. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనే విషయానికి మాత్రమే పరిమితం కాదు సార్. ఓకే. మన పర్సనల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే 1920s 19th సెంచరీ, ఓకే, అంటే ఒక వ్యక్తిగత అభివృద్ధి అనే టాపిక్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఓకే. సో ప్రతిదీ సేమ్ చేసినప్పటికీ ప్రతివాడు అంటే లాజికల్గా లెక్కల్లో లాగా 2-3 6 అని మీరు రాసిన, 2-3 6 అని నేను రాసిన సేమ్ ఆన్సర్ అని చెప్పి రైటర్ కొట్టాలి. మార్కులు సేమ్ రావాలి, మార్క్స్ సేమ్ రావాలి. లైఫ్ అలా కాదు. 2-3 6 అని మీరు రాసిన, సేమ్ 2-3 6 అని నేను రాసిన, నాకు వచ్చే మార్కులు వేరు, మీకు వచ్చే మార్కులు వేరు. ఎందుకంటే లైఫ్, యూనివర్స్ నీ లెక్కలు లాజిక్ని బట్టి పోదు. ఓకే. దాని క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది, దాని ఫార్మాట్ వేరే ఉంటుంది, దాని ఫార్ములా వేరే ఉంటుంది. ఓకే. అది తెలియకని చెప్పి ఇంత కొట్టుకుంటూ ఉంటాం. అంటే దిద్దేవాడు ఆన్సర్ షీట్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా దిద్దుతారు అనమాట. ఎస్. ఇప్పుడు లాగా మనం అందరికి సేమ్ దిద్దాడు. ఓపీఆర్ షీట్ కాదు ఇది. ఇమేజ్ తీయంగానే ప్రాసెస్, ఇమేజ్ ప్రాసెస్ మార్కులు వచ్చేది కాదు. సో ఇక్కడ మీకు
కొంచెం అంటే లా ఆఫ్ అట్రాక్షన్కి వస్తాను, కానీ దానికంటే ముందు వేరే టాపిక్ కూడా మాట్లాడితే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇవాళ రోజున మీరు కానీ నేను కానీ మన ఆడియన్స్ కానీ ఎవరైనా సరే ఇవేమీ వాడలేదు, పక్కన పెట్టండి, ఇవేమీ చేయట్లేదు. ఓకే. అసలు బేసిక్గా ఒక అచీవ్మెంట్ అనేదాన్ని మాట్లాడదాం. ఓకే. బేసిక్గా ఒక అచీవ్మెంట్ అనే దాని గురించి మాట్లాడితే మీ లైఫ్లో మీరు ఏది అచీవ్ చేసినా, ఓకే, మీ లైఫ్లో మీరు ఏది అచీవ్ చేసినా ఇట్ ఈస్ ఏ రిజల్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. ఓకే. మీ మైండ్లో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఓ ఓకే. మీ లైఫ్లో మీ మైండ్లో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు. దీన్నే కొంచెం ఎక్స్టర్నల్గా వస్తే ఈగో అంటారు. ఈగో. నేను ఎవరో తెలుసా, నేనేం చేయగలనో తెలుసా, నా కెపాసిటీ తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా. ఓకే. అంటే వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నేను. అంటే మీకు ఈ యొక్క సెల్ఫ్ ఇమేజ్ గురించి మీకు కావాలి, అర్థం కావాలంటే నేను అని చెప్పి రాయండి. ఓకే. డాష్ పెట్టండి. ఓకే. ఆ డాష్లో మీరేం రాస్తారు. ఓకే. అదే మీ సెల్ఫ్ ఇమేజ్. ఓకే. రైట్. సో ఈ ప్రపంచంలో సృష్టిలో మనిషి అనేవాడు చేసిన ఏ అచీవ్మెంట్కైనా మూల కారణం ఇదే. ఐఎమ్ గివింగ్ యూ ద కోర్ ఆఫ్ ది సైన్స్. ఓకే. ఇంతకు మించి మీరు పక్కకి జరిగే ఛాన్సే లేదు, మొత్తం మూలంలోకి తీసుకెళ్ళిపోయాను. నేను అన్న తర్వాత డాష్ ఏముంది. ఓకే. నేను తోపుని, నేను తురుమ్ ఖాన్ని, నేను చాలా పెద్ద పుడ్డింగ్ గాడిని, నేను ఎదవని, నేను పనికిరానివాడిని, నేను మేధావిని, నేను తెలివైనవాడిని, నేను సాధించగలిగిన వాడిని, నేను ధైర్యస్తుడిని, నేను పిరిగివాడిని, నేను పక్కన నువ్వు ఏదైనా రాయి. ఓకే. ఆ తర్వాత అచీవ్మెంట్ దీని ప్రకారం వస్తుంది. ఓ అక్కడ తేడా వస్తుంది అయితే. దాని తర్వాత అచీవ్మెంట్ దీని ప్రకారం వస్తుంది. ఓకే. రైట్. లెట్ అస్ సే ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమందికి అడిక్షన్స్ ఉంటాయి, మందు కానీ సిగరెట్ కానీ ఏదైనా అడిక్షన్స్. కొంతమంది టక్కన మానేస్తారు, కొంతమంది ఎంతకాలం పడ్డా మానేయలేదు. అవును. అయితే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ డబ్బు విషయంలో కాదు, ఇది ఈ అలవాట్ల విషయంలో కూడా వర్తిస్తుంది. అన్ని విషయాల్లో అంటే నేను అందుకే అన్ని కవర్ చేస్తున్నా, నేను అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నాను, ఎందుకంటే సో దట్ ఆడియన్స్కి డౌట్ రాకూడదు అనమాట. అవునవును. అన్ని విషయాలు కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నేను ఇద్దరం సిగరెట్ కలుస్తాం. ఒక 1 పాయింట్ ఆఫ్ టైం మీరు నేను మానేద్దాం అనుకున్నాం. ఓ రోజు టేబుల్ మీద కూర్చొని అరే ఇది లాస్ట్ సిగరెట్ పోయి మానేద్దాం అనుకున్నాం. తెల్లారి నుంచి మీరు ముట్టుకోలేదు. నేను సంవత్సరం అయినా ఇంకా నేను వదిలేకపోతున్నాను. పాసిబుల్? అవునవును. పాసిబుల్ కదా. నీకు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కంటిన్యూ చేయి వదలక చేస్తున్న వాళ్ళు. ఎందుకు అంటే నేను అనగానే మీ మైండ్లో వచ్చే ఫస్ట్ పిక్చర్ దేన్నైనా డిటాచ్ కాగలను, నేను తలుచుకున్న మరుక్షణం ఇది మానివేయగలను అన్నది మీ మైండ్లో ఉంది. మానేయటం కష్టం అని నా మైండ్లో ఉంది. ఓకే, కరెక్ట్. సో మానేయటం కష్టం అనేది నాకు మేనిఫెస్ట్ అవుతుంది, మానేయటం ఈజీ అనేది మానేయగలను అన్నది మీ మేనిఫెస్ట్. ప్రయత్నాలు ఏమైనా చేసుకోండి. అవును, ఇది 100% కరెక్ట్. ఇది నేను కూడా నేను దాని తర్వాత నికోటిన్ టాబ్లెట్లు వేసుకున్నా, నికోటిన్ చెయ్యింగములు తిన్నా, ఆ టైంలో వాటర్ తాగినా, ఆ టైంలో కిడ్లీ వేసుకున్నా, నేను రకరకాల ప్రయత్నాలు చేశాను. కానీ ఈ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఒక విషయం అర్థం కాదు, ఈ ప్రయత్నాలు ఫలించాలంటే నా సెల్ఫ్ ఇమేజ్ సపోర్ట్ చేయాలి. కానీ నా సెల్ఫ్ ఇమేజ్ ఏమంటుంది, నువ్వు ఏమన్నా చేసుకుని సిగరెట్ మానడం కష్టము అంటుంది. అవును. సో ఇది నువ్వు ఏది చేసినా ఇది మొత్తం కూడా మేనిఫెస్ట్ అవ్వాలంటే దీని నుంచి బారో చేయాల్సిందే రిజల్ట్. ఓకే, రిజల్ట్ దీని నుంచి బారో చేస్తుంది. అవును అవును. దీని నుంచి బారో చేస్తున్నప్పుడు ఇది ఎంత పవిత్రంగా, ఇది మంచి గంగగోపాలు నువ్వు పట్టుకొచ్చి లేదా ప్యూర్ మిల్క్ పట్టుకొచ్చినా ఈ సాల్ట్ వెళ్ళి పడాల్సిందే. అవును, ఇక్కడ సాల్ట్ ఉంది, ఈ మిల్క్ చాలా బాగుంది కదా అని చెప్పి దీంట్లో ఈ షుగర్ కలుపుదాం అనుకుంటున్నాం. బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ సాల్ట్. మీ విషయానికి వచ్చారు కదా, షుగర్ అయింది. అవును. సో మీ మిల్క్ బాగున్నాయి, అవును. నా మిల్క్ వేసిన ప్రచారం పట్టుకొని బయలుపోతున్నాయి, మళ్ళీ పాలు తెస్తున్నాం, మళ్ళీ బయలుపోతున్నాయి. అంటే నేను ఎంత ఇవి మారుస్తా అని ఇక్కడ ఇది మార్చను. అసలు దీని మీద నాకు దృష్టి రాదు. కరెక్ట్. ఓకే, ఇదే
మీకు ఇంకో సంగతి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. బీటెక్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ ఒకే కాలేజ్, ఒకే ఇన్స్టిట్యూషన్, ఒకే మార్కులు, ఒకే విషయాలు, అంతా కంప్లీట్, ఒకే ఊరు, ఒకే విషయం, మొత్తం కంప్లీట్ ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ సేమ్. 5 సంవత్సరాలు వేసరికి ఒకటి పైన ఎక్కడ ఉంటాడు, ఒకటి కింద ఎక్కడ ఉంటాడు. రెడీ? కరెక్ట్. ఎందుకు? వీడి సెల్ఫ్ ఇమేజ్ ఐఎమ్ క్యాపబుల్ టు అచీవ్ అంటది. సో వాడి యాక్షన్స్ అలాగే ఉంటాయి, వాడి ఎఫర్ట్స్ అలాగే ఉంటాయి, వాడి రిజల్ట్స్ అలాగే ఉంటాయి. ఏదో పోయి బతికితే చాలు అనుకునేవాడు బతికితే చాలు లెవెల్లో ఉంటాడు. అవును. ఈ బతికితే చాలు అనుకునే లెవెల్లో ఉన్నవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు వచ్చిన తర్వాత బతికితే చాలనే పాయింట్ ఆఫ్ వ్యూ నేను లైఫ్ స్టార్ట్ చేశాను అన్న సంగతి మర్చిపోయి ఈ నా కొడుకు నా దగ్గర కాపీ కొట్టి పాస్ అయ్యాడు, ఆడు చూడు ఎక్కడ ఉన్నాడు, నేను చూడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు. అవును, కరెక్ట్. ఇప్పుడు మేము చూసుకుంటే కాలేజీ వదిలి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అందరికీ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అందరం ఒకే టైప్లో ఉన్నాం చదువుకోవడం. కానీ అంటే పెద్ద అంత గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అందరూ ఒకే స్థాయి నుండి వచ్చిన వాళ్ళమే, అందరూ ఒకే రకంగా చదివే వాళ్ళమే. బట్ ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ 50% వాళ్ళు ఏంటంటే ఇంకా స్టిల్ దే ఆర్ డూయింగ్ బిగినర్ జాబ్స్, ఫ్రెషర్ జాబ్స్. ఆ శాలరీ అంటే 30,000, 40,000 ఆ టైప్లోనే చేస్తున్నారు తప్ప స్ట్రగుల్ టు ఎగ్జిస్ట్. ఇప్పుడు కొంతమంది ఏమో ఆల్రెడీ జిఎంలు, వైస్ ప్రెసిడెంట్లు కంపెనీలకు అయిపోయాం, కొంతమంది సొంత కంపెనీలు పెట్టారు. ఇది ఒక డిఫరెన్స్. స్మోకింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను 2014లో స్మోకింగ్ మానేద్దామని డిసైడ్. నాకు అంతకుముందు బాగా అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్లో చేసేవాళ్ళం కాబట్టి బాగా స్మోకింగ్ అది బాగా చేసేవాళ్ళం అనమాట. 2014లో నేను ఈ సభాముఖంగా పర్లేదా సోషల్ మీడియాలో మనం చెప్పుకోవచ్చు, మనం మానేసాం కదా సార్. ఇప్పుడు తాగుతే చెప్పొచ్చు కానీ అలా మానేసాగా. 2014లో మానేశాను అనమాట. స్మోకింగ్ మానేద్దాం అనుకున్నాను, మానేశాను. అప్పుడు నేను గుజరాత్లో ఉన్నాను సార్. అక్కడ ఒకటి ఏంటంటే అసలు అల్లంచాయ్ ఎప్పుడు ఫేమస్ కానీ అక్కడ గుజరాత్లో ముందు నుండే ఫేమస్. అది తాగాలనిపించినప్పుడు అల్లంచాయ్ తాగేవాడిని. అలా ఒక 2-3 నెలల తర్వాత కంప్లీట్గా దాన్ని డిటాచ్ అయిపోయి ఇంకా మొత్తం మానేసా. అప్పటి నుండి ఇప్పుడు అంటే 2014, ఇప్పుడు 2026, 12 సంవత్సరాలు అయింది. మా ఫ్రెండ్స్ అడుగుతారు అనమాట, అరే నువ్వు ఎలా మానేసావు? ఇప్పుడు మీరు చెప్పారు చూసారు ఎగ్జాంపుల్, ఇమేజ్ షిఫ్ట్. సేమ్ ఇదే అనమాట, ఇమేజ్ షిఫ్ట్. మళ్ళీ అప్పటి నుండి ఇంతవరకు ముట్టుకోవాలని కూడా అనుకోవట్లేదు, అసలు ఆలోచన కూడా రావట్లేదు. సో ఇక్కడ నెక్స్ట్ కమింగ్ టు ది టాపిక్, మీరు అడిగిన టాపిక్, లా ఆఫ్ అట్రాక్షన్లో నాకు ₹1,00,000 కావాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద ఎగ్జాంపుల్కి పోయి పెద్ద చేస్తే అక్కర్లేదు. నేనేమంటానంటే అన్నం కుండ మొత్తం కాదు, ఒక్క మెతుకు అర్థమైందా, మొత్తం కాన్సెప్ట్ అర్థమైంది. అవును, ₹1,00,000 నేను నెలకి సంపాదించాలి. రైట్? మీరు 100 పెట్టారు, నేను 100 పెట్టారు, మీరు మసాలా పెట్టారు, నేను మసాలా పెట్టారు, మీరు బరబర రాశారు, నేను బరబర రాస్తాను, అన్నీ సేమ్ చేస్తున్నాను. అవును. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ₹1,00,000 రావాలంటే నేను ఈ ₹1,00,000 సంపాదించడానికి అర్హుణ్ణి అని, నేను ఈ ₹1,00,000 సంపాదించడానికి అర్హుణ్ణి అన్న సెల్ఫ్ ఇమేజ్ నీకు ఫామ్ అయితేనే ఇది వస్తుంది. అవును. ₹1,00,000 వస్తే బాగుండు, అదృష్టం కొద్దీ వాళ్ళు చెప్పారు కాబట్టి, ఫలానా మేడం చెప్పింది కాబట్టి, ఫలానా సార్ చెప్పాడు కాబట్టి, ఫలానా గురువు గారు చెప్పారు కాబట్టి నేను చేస్తే వస్తుందట, మనకు కూడా వస్తే బాగుండు అంటే వస్తే బాగుండు అన్నావంటే నీకు లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? డౌట్ ఉందన్నమాట. నాకు రాదు కానీ వస్తే బాగుండు అంటే ఆల్రెడీ బాటమ్ లైన్ ఏంటి, నాకు రాదు. యు ఆర్ ఫిక్స్డ్ దట్ యు ఆర్ నాట్ క్యాపబుల్. కరెక్ట్. అక్కడ సెల్ఫ్ ఇమేజ్ షిఫ్ట్ అయితేనే ఇక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ షిఫ్ట్ కాకుండా నువ్వు ఇట్లాంటి వ్యవహారాలు ఎన్ని చేసినా జరగదు. ఒకవేళ ఆ షిఫ్ట్ కనుక వచ్చిందనుకో ఇవేవి అక్కర్లేదు, అంతే. ఇవేవి అక్కర్లేదు అంతే. ఇప్పుడు మీకు అదే అంటారు కదా, బిల్ గేట్స్ లక్ష్మీదేవి పూజ చేసాడా, నీడు ఐన్స్టీన్ సరస్వతి పూజ చేసాడా, అక్కర్లేదు. బికాస్ సైకలాజికల్ షిఫ్ట్, మైండ్ షిఫ్ట్, ఆ సెల్ఫ్ ఇమేజ్ షిఫ్ట్ ఏదైతే కావాలో ఆ షిఫ్ట్ కావడానికి లక్ష్మీదేవి అవసరం, వాడికి అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో ద రీజన్ బిహైండ్ యువర్ ప్రేయర్, రీజన్ బిహైండ్ యువర్ యాక్టివిటీస్, రీజన్ బిహైండ్ యువర్ మీరు చేస్తున్న యాక్టివిటీస్, దాల్చిన చెక్క పెడతారా, నిమ్మకాయలు పెడతారా, యాలక్కాయలు పెడతారా, 100 నోట్లు పెడతారా, ఏది మొలకేదైనా కట్టుకుంటారా, ఏది చేసినా వాటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే నీలో ఆ వైబ్రేషన్ పెంచడం. నీలో ఆ వైబ్రేషన్ పెరగాలి అంటే ముందు నీలో సెల్ఫ్ ఇమేజ్ పెరగాలి. నీ సెల్ఫ్ ఇమేజ్ పెరిగితే కానీ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ కానీ, నీ మీద నీ థాట్లో నువ్వు ఆ తోపు అయి ఉండాలి. నువ్వు ఆ తోపు అయితేనే తోపుకి రిజల్ట్స్ వస్తాయి. నువ్వు తోపు కాకుండా తోపు రిజల్ట్ రమ్మంటే రావు.
నీకు ఐశ్వర్య కావాలంటే నువ్వు అభిషేక్ బచ్చన్ అయ్యి ఉండాలి. నీ అభిషేక్ బచ్చన్ కాదు నీ అప్పారావుని అంటే ఐశ్వర్య ఎందుకు వస్తుంది? కరెక్ట్. అవును. సో నీ దృష్టిలో నువ్వు కనీసం అప్పారావు అయి ఉండకూడదు, నువ్వు అభిషేక్ బచ్చన్ అయి ఉండాలి. అవును. అప్పుడు నీకు ఐశ్వర్య వస్తుంది. అదేంటి నేను కూడా నేను కోరుకున్నాను, నేను కూడా అభిషేక్ బచ్చన్ కోరుకున్నాడు, వాడికి వచ్చింది నాకు రాలేదు. ఈయన అప్పరలాగా ఆలోచిస్తున్నాడు, నువ్వు అప్పారావులాగా ఆలోచిస్తున్నావు. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ మిత్ అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్లాప్ ఎక్కడైతుంది అంటే, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్లో మాస్టర్ చేశాను నేను. వెస్ట్రన్ లా ఆఫ్ అట్రాక్షన్లో మాస్టర్ ప్రాక్టీషనర్. ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్లో గత 20 yearsగా రీసెర్చ్. ఓకే, విత్ దట్ ఐఎమ్ సేయింగ్ అంటే అంటిల్ అన్లెస్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ మాస్టర్డ్, సెల్ఫ్ ఇమేజ్ ఈజ్ గ్రోన్ అప్, నీ సెల్ఫ్ ఇమేజ్లో ట్రాన్స్ఫర్మేషన్ రాందే నీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ రాదు. నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినా చేయకపోయినా ఒకసారి నైట్లో నీ లైఫ్లో సార్ ఇప్పుడు నాకు సంగతి చెప్పిన ఇవాళ రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి గత 20 సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు. అవును. 2007లో ప్రపంచానికి పరిచయం లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్. అది రోండా బైన్ సీక్రెట్ అనే బుక్ ద్వారా. అవును. ఆ టైంలో మేము సీడీని ₹1,00,000 కొనుక్కొచ్చుకున్నాం అమెరికా నుంచి. అవును. ఆ ₹1,00,000 ఒక్కళ్ళం పెట్టుకోలేక ఒక 5-6 కలిసి తలా 15-20 వేలు వేసుకుని తెచ్చుకుని ఆ డివిడీని కాపీలు చేసుకుని, కాపీలు కూడా అయ్యేది కాదు, లాక్ ఉండేది. కాపీలు కాకపోతే ముందు అట్లా వీడియో చూసి అందరూ దగ్గర కూర్చొని ఆ VCRలో వీడియో చూసి తర్వాత దాన్ని కాపీలు చేసి క్రాక్ చేసే ప్రయత్నంలో ఎవడో ఒకటి క్రాక్ చేసి దాన్ని కాపీలు చేస్తే కాపీలు పెట్టుకుని వాటి చేసి అప్పుడు 2007లో సీక్రెట్ అనేది తెలిసింది. అంటే నేను అనేది 2007కి ముందు ఎవరు ఈ రేంజ్ అచీవ్మెంట్స్ చేయలేదా? చేశారు. అంటే మనిషి ఆక్సిజన్ పీలుస్తున్నాడని కనిపెట్టకముందు ఏం పీల్చాడు అన్నట్టు ఉంటుంది. అంతేగా కదా. భూమి గుండంగా ఉండేది అంటే అంతకుముందు స్క్వేర్ ఉండేనా అన్నట్టు ఉంటుంది అంతే కదా. అట్లా ఇప్పుడు నీకు లా ఆఫ్ అట్రాక్షన్ 2007లో ప్రపంచానికి తెలియక ముందు లా ఆఫ్ అట్రాక్షన్ లేదా? అది పని చేయలేదా? జనాలు అచీవ్ చేయలేదా? ఇప్పుడు యూనివర్స్ మనకి చేసింది, అది చేసింది. యూనివర్స్ నీకు ఎంత, నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ లైఫ్ స్పాన్ ఎంత, యూనివర్స్ లైఫ్ స్పాన్ ఎంత, దాన్ని మెజర్ చేసి నువ్వు చెప్పేటంత ఓడివాను. యూనివర్స్ ఇస్తుంది. ఇప్పుడు చాలామంది నువ్వు పని చేయకపోయినా సరే యూనివర్స్ ఇస్తుంది, పని చేయకపోయినా నువ్వు ఊరికి జపం చేసే చాలు, అది చేస్తే చాలు, ఇది చేస్తే. ఎస్పెషల్లీ మన మిత్రులు కొంతమంది చెప్తుంటారు, నువ్వు పని చేయకపోయినా సరే యూనివర్స్ నీకు ఇస్తుంది, నువ్వు పని చేయకపోయినా సరే యూనివర్స్ నువ్వు కోరుకున్నది ఇస్తుంది. విశ్వం మాట్లాడితే విశ్వం అంటుంటారా? నేను అడిగేది మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్. నేను అడిగేది అన్నా, నువ్వు పుట్టో 40 ఏళ్ళు అయింటావు, 50 ఏళ్ళు అయింటావు, 60 ఏళ్ళు అయింటావు మ్యాక్సిమం, అంతే. ఇవాళ లేదు 2007 గురించి మాట్లాడదు. యూనివర్స్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి వచ్చింది అనుకుంటే, యూనివర్స్ అనేది ఆ రోజునే పుట్టిందా, అంతకుముందు ఉందా? ఉందిగా. ముందు పుట్టిందే యూనివర్స్. అవును, ముందు పుట్టిందే యూనివర్స్. అవును, తర్వాత వచ్చింది. కానీ చాలా మందికి తెలియాల్సిన ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మనం యూనివర్స్ అంటాం కదా, వీఆర్ హ్యావింగ్ మల్టీవర్సెస్. అంటే కొన్ని కోట్ల యూనివర్సులు ఉన్నాయి. యూనివర్స్ ఒకటి కాదు, కొన్ని కోట్ల యూనివర్సులు ఉన్నాయి. ఆ కొన్ని కోట్ల యూనివర్స్ లో ఒక యూనివర్స్ లో మనం ఉన్నాం, అంతే. రైట్. సరే, ఇది పక్కన పెడితే అంటే ఇదేంటి, మానవ జాతి కాదు, భూమి కూడా ఆవిర్భవించక ముందు నుంచి యూనివర్స్ ఉంది. ఓకే, ఫైన్. మానవ జాతి ఆవిర్భవించ నుంచి యూనివర్స్, అంటే యూనివర్స్ యొక్క హిస్టరీ చెప్పుకొస్తాం ఉంది కదా. రైట్. పోనీ మనిషికి చరిత్రలు రాసుకోవడం మొదలుపెట్టిన 5000 సంవత్సరాల నుంచి అయితే యూనివర్స్ ఉందిగా. అవును, రామాయణం భారతం దగ్గర నుంచి. అవును, అక్కడి నుంచి మనకు రిటర్న్ డాక్యుమెంట్స్ దొరికినాయి. అవును. సరే, ఈ రిటర్న్ డాక్యుమెంట్స్లో కొన్ని లక్షల కోట్ల మంది పుట్టింటారు ఈ పాటికి. ఈ డాక్యుమెంటేషన్లో ఎక్కడైనా ఈవెన్ ఇప్పుడున్న 800 కోట్ల జనాభాలో ఎవరికైనా కనీసం యూనివర్స్ ఖాళీగా కూర్చుంటే వాడికి కావాల్సిన విజయాన్ని, సంపదని ఇచ్చిందని ఒక్క డాక్యుమెంట్ ఎందుకు రాలేదు? ఒక్క డాక్యుమెంట్ ఎందుకు రాలేదు సార్? రావాలి కదా. అవును. లేదు, ఇప్పుడు 2007 నుంచి లేదా మీరు టీవీలో వీడియోలో చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి యూనివర్స్ ఫార్మాట్ మారిందా? లేక మీరు మార్చారా? లేదు, ఇదివరకు నువ్వు చేస్తే పని చేసినోడికి రిజల్ట్ ఇచ్చావు, ఇప్పుడు పని చేయకపోయిన రిజల్ట్ నేను చెప్తున్నా కదా.
యూనివర్స్ నేను చెప్తున్నా ఇప్పటి నుంచి నా వీడియో చూసిన వాళ్ళందరికీ పని చేయకపోయిన రిజల్ట్ ఖాళీ కూర్చున్న వాళ్ళకి కూడా ఖాళీ కూర్చున్న వాళ్ళకి రిజల్ట్ అని నువ్వు చెప్పావా? మారిందా? ఫార్మాట్ మారిందా? అది వినేవాడు ఎట్లుంటాడండి? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నీకు తెలుస్తుంది విశ్వం ఇంతమంది చరిత్ర, ఇంత మానవ చరిత్రలో ఏ ఒక్కడు కూడా విజయాన్ని కానీ సంపదను కానీ ప్రయత్నం చేయకుండా వచ్చిందా? కృషి చేయకుండా వచ్చిందా? ఈ సంగతి తెలిస్తే కనుక నీకు అందరికంటే తెలివిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, లేదా థామస్ ఆల్వా ఎడిసన్ కావచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు బల్బు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏంటి? 10,000 ఒకటోసారి డైరెక్ట్గా బల్బు కనిపెట్టేయచ్చు కదా. ఆయన కూర్చొని అలా విజువలైజ్ చేస్తూ, లేదా మసాలాలు పెట్టుకునో బీరువాలోనో ఆయన కూర్చున్నట్టుగా ఆయన కిందో పెట్టుకుని విజువలైజ్ చేయడం, లేదా పుస్తకాల్లో రాయటం చేస్తే బల్బు డింగ్ అని వెలిగేది కదా. అవును, వెలిగేది కదా. ఎలగలేదే. కనీసం లాటరీ తగలాలంటే లాటరీ టికెట్ అయినా కొనాలిగా. ఎలగలేదు. అవునవును. మరి ఇవాళ రోజు నువ్వు థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మాట్లాడుతున్నావు అంటే 10,000 సార్లు అబ్బా అని ఎందుకు అంటున్నావు? మరి అప్పుడు విశ్వం లేదా? అప్పుడు యూనివర్స్ లేదా? ఇవాళ నీ బల్బులు కనిపెట్టినవాడు విశ్వాన్ని కనిపెట్టలేకపోయాడా? విశ్వం ఉందని తెలియదు, ఆ మాత్రం అజ్ఞానం తెలీదా? మరి ఇన్ని ఆవిష్కరణలు మనిషి జీవితంలో ఏరోప్లేన్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఎన్నైతే ఆవిష్కరణలు జరిగినాయో, ఎంతైతే టెక్నాలజీ మనిషి యూనివర్స్ అయితే డెవలప్మెంట్ అయితే ప్రపంచం డెవలప్ అయిందో, ఈ డెవలప్మెంట్ లో ఏది కూడా డింగ్ అని ప్రత్యక్షం విశ్వం చేయలే. మనిషి రకరకాల సార్లు ఫెయిల్ అయ్యి కృషి చేసి చేయగా అది సక్సెస్ అయింది. డబ్బు సంపాదించిన వాడెవడు 100 అక్కర్లేదు సరే, ₹1,00,00,000 సంపాదించిన వాళ్ళు అడగండి, ఎవడో ₹1,00,00,000 సంపాదించిన వాడిని అడగండి, నేను ఇలా ఖాళీ జపం చేస్తే ₹1,00,00,000 సంపాదించాను అనమానండి. లేదు, ఇవాళ రోజున నేను అదేది ఏమంటుందని ఫారిన్ ట్రిప్ వెళ్ళానని కానీ, హెలికాప్టర్ ఎక్కానని కానీ, లేదా బెంచ్ కార్ కొన్నానని కానీ చెప్పే వాళ్ళందరినీ నేను ఏ పని చేయలేదు, ఊరికే కూర్చొని జపం చేస్తే డింగని ప్రత్యేకమైంది అనమండి. ఒకవేళ అది నిజమైతే నువ్వు ఇప్పుడు వచ్చింది చెప్తున్నావు కెమెరా ముందు, ఆ పని చేసుకుంటూ బిజీగా ఉండొచ్చుగా. కరెక్ట్. ఇప్పుడు నీకు వర్క్షాప్ ఎందుకు? నీ క్లాస్ ఎందుకు? ఒకవేళ కూర్చొని కనుక నువ్వు జపం చేస్తే నీకు లక్షల కోట్లు వచ్చేటట్టయితే అదే పని నువ్వు చెయ్యొచ్చు కదా. నువ్వు టీవీలోకి ఎందుకు వచ్చావు? క్లాసులు ఎందుకు పెడుతున్నావు? ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నావు? జనాలు ఎందుకు పిలుస్తున్నావు? ఈ యాక్టివిటీ కృషి మొత్తం ఎందుకు చేస్తున్నావు? ఈ పని అంతా ఎందుకు చేస్తున్నావు? ఈ పని నువ్వు చేస్తూ ఫ్రీగా కూర్చుంటే వస్తాయి డబ్బులు అంటే వినేవాడు మూర్ఖుడా, చెప్పేవాడు మూర్ఖుడా? కరెక్ట్. దిస్ ఈజ్ మై క్వశ్చన్. నువ్వు చెప్పేవు కరెక్టే, మరి నువ్వెందుకు చేస్తున్నావు? కృషి చేయొద్దు కదా. అసలు నువ్వు నన్ను ఉద్ధరించాల్సిన అవసరం ఏంటి నీకు? కరెక్ట్. ఈ పాటికి నువ్వు నాకు ఎలా తెలిసి ఉండాలి? టీవీలో వార్తలు చెప్తే, టీవీలో నువ్వు నాకు లేదా ఒక ఛానల్ వీడియోలు చెప్తే నాకు వీడియో ద్వారా తెలిసి ఉండకూడదు. ఈ పాటికి నాకు టీవీల్లోనూ పేపర్లోనూ కూర్చొని జపం చేసి 100 కోట్లు సంపాదించిన అద్భుతమైన వ్యక్తి అది నాకు రిజల్ట్ నువ్వు అక్కడ పరిచయం అయి ఉండాలి. అంతే. ఎలా పరిచయం అయి ఉండకూడదు, నాకు అలా తెలిసి ఉండాలి నువ్వు ఎవరు. ఎవరిని పిచ్చోళ్ళం చేస్తున్నావు సార్? ఒక్కసారి లాజిక్ వాడండి. యూనివర్స్ కృష్ణుడి దగ్గర నుంచి వాడు నీ పోరాటం నువ్వే చేయాలా, నేనేం చేయను. యూనివర్స్ ఈజ్ సింబల్ ఆఫ్ కృష్ణ, ఈజ్ సింబల్ ఆఫ్ యూనివర్స్. అవును, కృష్ణుడు యూనివర్స్ యొక్క సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే యూనివర్స్ యొక్క మెసేజ్ ని కృష్ణుడి ద్వారా భగవద్గీతలో చెప్పబడింది. భగవద్గీత నిజంగా జరిగింది జరగంది కాదు, యూనివర్స్ తన మెసేజ్ని ఇచ్చింది. ఏమని చెప్పింది? నీ యుద్ధం నువ్వే చేయాలి నాయనా, నేను మార్గం మాత్రం చూపిస్తాను, కానీ యుద్ధం మటుకు నువ్వే చేయాలి. ఏ తుమ్హారీ లడాయి మేరీ నీ కురుక్షేత్రాన్ని నేను కావాలంటే క్షణంలో నేను క్లోజ్ చేయగలను, 18 రోజులు అక్కర్లేదు. కానీ ఇది నీ పోరాటం, నాది కాదు. నేను నీ పోరాటంలో నువ్వు పోరాడుతుంటే సహకరిస్తానే తప్పితే నీ బదులు నేను పోరాటం చెయ్యను. క్రిస్టల్ క్లియర్గా 6,000 సంవత్సరాల కృష్ణుడు యూనివర్స్ మెసేజ్ చెప్పాడు సార్. ఎవరిని పిచ్చోళం చేస్తున్నారు మీరు? అవును, వినేవాడు ఎట్లా పిచ్చోడు అవుతాడు? లాజిక్ సెన్స్ ఉండదు. గ్రీడ్, మీ గ్రీడ్ని వాడు క్యాష్ చేసుకుంటున్నాడు. ఆయన చెప్పాడు ఇది నీ పోరాటం రా, నువ్వు చెయ్యాలని చెప్పాడు కదా. అవును,
భగవద్గీత మొత్తం మీరు చదవండి, మీరు భగవద్గీత మొత్తం చదివి యాజ్ ఇట్ ఈస్ కృష్ణుని పక్కన జరిపి యూనివర్స్ అనే క్యారెక్టర్ పెట్టుకోండి, క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది యాక్టివిటీస్ మొత్తం. నీ లక్ష్య సాధనలో ఉన్నప్పుడు నీ వాళ్ళే నీకు అడ్డం పడతారు. కురుక్షేత్రం ఎక్కడో జరగలే, ఇక్కడే జరిగింది, మనలో జరిగింది. అవును, మనలో జరిగింది. పంచపాండవులు ఎవరు అంటే ఈ పంచేంద్రియాలు. ఓకే. ఓ దీనికి రిప్రజెంట్ చేస్తూ రాసింది కరెక్ట్. కౌరవులు ఎవరంటే మన నెగిటివ్ థాట్స్ విచ్ ఆర్ నియర్ అండ్ డియర్ టు అస్. మనలో పుట్టినవి కూడా మనకి ప్రేమ అత్యంత దగ్గరే కదా, మన బంధుమిత్రులు కదా అవి. అందుకే ఇవేమో 5 ఉన్నాయి, అవి 100 మంది ఉన్నాయి. అంటే మనకు అంత 100 మంది శత్రువులు ఉంటారు, అంటే 100 రకాల చెడు ఆలోచనలు వస్తుంటాయి. కరెక్ట్. కురుక్షేత్ర అండ్ మైండ్ నా దీంట్లో ఉంది, ఒక వీడియో ఉంది, కురుక్షేత్ర అండ్ మైండ్. ఓకే. అంటే కురుక్షేత్రం బయట మైండ్ ఎట్లా జరుగుతుంది, భీష్ముడు ఎవరు, ద్రోణుడు ఎవరు, కర్ణుడు ఎవరు, దుర్యోధనుడు ఎవరు, ఎలా జరుగుతుంది ఫైట్, నీ సక్సెస్ మార్గంలో ఎలా జరుగుతుంది ఫైట్, ఎలా అచీవ్ చేస్తావు నువ్వు, ఈ మొత్తం మీద కృష్ణుడు ఏం చేస్తాడు. నీ పంచేంద్రియాలు, యువర్ కాన్షియస్నెస్ ఈజ్ యువర్ కృష్ణ. నీ కాన్షియస్నెస్ అది చూపిస్తే సరైన మార్గం. అరే ఇది చేయరా, ఇది చేయొద్దురా, ఇది రైట్ కాదు, ఇది రైట్ రా అని చెప్తుంది. మనం కృష్ణుడు పడుకోబెడతాం, అందుకే కౌరవులు మనం చంపుతారు. అవును, కృష్ణుని పడుకోబెడతాం, పంచేంద్రియాలు కూడా పడుకోబెడతాం అప్పుడప్పుడు. అంటే కౌరవులు మనం చంపుతారు. అవును, వీ డోంట్ అండర్స్టాండ్ దాట్. సో హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తోటి జనాలు చెప్పడం, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ తోటి జనాలు వింటాం. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. బట్ వన్ థింగ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఎప్పటిదాకా అది మీ సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ కాదో, మీరు ఎంత కృషి చేసినా మీలో ట్రాన్స్ఫర్మేషన్ రాదు, మీలో రిజల్ట్ రాదు, మీకు మేనిఫెస్టేషన్ రాదు, మీరు అనుకునే సక్సెస్ రాదు. అంటే మీరు కనుక 10 కోట్లు సంపాదించాలంటే 10 కోట్లు సంపాదించగలిగే అర్హత నాకుంది అన్న సెల్ఫ్ ఇమేజ్ షిఫ్ట్ కాకపోతే మీరు 10 కోట్లు ఆలోచనలోకి కూడా రాదు. ఓకే. ఆలోచనలోకి వచ్చింది అంటే మీకు 10 కోట్లు కావాలి, నేను సంపాదించగలను అని చెప్పి మీకు ఆలోచన వచ్చిన మరిచడం, మీ సెల్ఫ్ ఇమేజ్లో నాకు ఆ క్యాపబిలిటీ ఉందని నమ్మిన మరిచడం, మీకు ఈ టెక్నిక్స్ ఏవి అవసరం లేదు. ఓకే. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా దేనికి రా అంటే, టు క్రియేట్ ఏ కాన్ఫిడెన్స్, టు గెట్ ఏ మెంటల్ షిఫ్ట్. ఏంటంటే, ఇప్పుడు మీకు మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లడు సైకిల్ తొక్కటం నేర్చుకుంటాడు. వాడు పెద్దోళ్ళు అన్నయ్యో బాబాయో నానో ఎవడో ఇట్లా సైకిల్ సీటు పట్టుకుని ఇలా నడిపిస్తూ వెళ్తారు. వాడు నడిపిస్తూ వెళ్ళి ఒకసారి ఎప్పుడో వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే వాడు నాన్న ఎక్కడో ఆగిపోయి ఉంటాడు. అంటే వాడికి రియలైజ్, అరే ఇంత దూరం నేను మా నాన్న ఉన్నాడు అనుకుని వచ్చాను నేను, బట్ ఐ కేమ్ ఇండివిజువల్లీ. ఈ ఇండివిజువల్లీ నేను రాగలిగానన్న షిఫ్ట్ ఎప్పుడైతే వాడి మైండ్లో వస్తుందో అక్కడి నుంచి సైకిల్ వస్తుంది వాడికి. ఓకే. అవును, అప్పటిదాకా మా నాన్న పట్టుకున్నాడు కాబట్టి నేను తొక్కగలిగాను అన్నావు ఇమేజ్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే వెనక్కి తిరిగి రియలైజ్ అయ్యాడు, 1/2 కిలోమీటర్ కిందే మా నాన్న వదిలేశాడు, ఈ 1/2 కిలోమీటర్గా నేనే సొంతంగా తొక్కుంటూ రాగలిగాను అంటే ఐఆమ్ క్యాపబుల్ ఆఫ్ రైడింగ్ ఎ సైకిల్, నేను సైకిల్ తొక్కగలిగే సమర్థత కలిగి ఉన్నవాడిని అన్న మెంటల్ షిఫ్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణం నుంచి వాడి సైకిల్ వస్తుంది. కరెక్ట్. ఆ మెంటల్ షిఫ్ట్ రాలేదనుకోండి, అంటే వెనక్కి చూసి నాన్నలేడానికి టక్కన పడిపోతుంది. ఆటోమేటిక్ మైండ్లో మెసేజ్ ఏంటి అంటే, మా నాన్నలైతేనే పడిపోతాను, మా నాన్నలైతేనే పడిపోతా అన్నవాడు జీవితాంతం వాళ్ళ నాన్నలైతే పడుతూనే ఉంటాడు. ఆ షిఫ్ట్ రానిసేపు మీకు లైఫ్లో మేనిఫెస్టేషన్ రాదు, ఏ అచీవ్మెంట్ రాదు. దిస్ ఈస్ ది కోర్ సీక్రెట్ ఆఫ్ ఎనీ చేంజ్ ఇన్ లైఫ్. ఎనీ చేంజ్. మీకు కావాలంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, కొంతమంది కుర్రోళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నా కానీ వాడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోడు. గమనించారా? పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ అమ్మానాథుడు ఉంటాడు, వీడి మటుకు అదే పెళ్లి కానీ బ్యాచులర్ లైఫ్లో ఎంజాయ్మెంట్లు, ఆ ఫ్రెండ్స్ అని అదే తిరగడాలు అన్ని జీతం తీసుకొచ్చి ఇంట్లో పడేస్తాడు, ఇంట్లో పడేసి వాళ్ళు చేస్తుంటారు, వీడు ఎంజాయ్ చేస్తుంటాడు. అంటే మనకు అది పెళ్ళి బాధ్యత రాలేదు వీడికని. విన్నారు అట్లాంటి క్యారెక్టర్స్? ఉన్నారు. సింప్లీ బికాస్
పెళ్ళి కాని వాడిని అన్న ఇమేజ్ నుంచి పెళ్ళైన వాడిని అన్న ఇమేజ్ వాడు షిఫ్ట్ కాలే. ఓకే. ఇంటర్నల్లీ he had not changed, internally he had not transformed, internally he had not changed his image that now I am a married person, I should behave responsible. నేను పెళ్ళైన వాడిని నేను బాధ్యతగా ప్రవర్తించాలన్న షిఫ్ట్ లోపల నుంచి రాలేదు కాబట్టి వాడు అలాగే ఉంటాడు. ఓకే. కొంతమందికి పెళ్లి కాకపోయినా బాధ్యత వస్తుంది, నా కుటుంబ బాధ్యత నేను అన్నప్పుడు వాడు డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. వాడు డబ్బులు జాగ్రత్త ఖర్చు పెట్టడం కానీ, చిట్టీలు వేయటం కానీ, ఇంట్లో వాడికి ఏం కావాలో చూడటం కానీ ఇవన్నీ చేస్తుంటాడు. పెళ్లి కావాల్సిన పని లేదు. అవునవును. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అవును. సో నీ ఇంటర్నల్ సెల్ఫ్ ఇమేజ్ షిఫ్ట్ కాకుండా నువ్వు బయట ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తడికి సున్నం వేసి గోడలా భ్రమింపజేయటమే. ఓకే. అది అవటానికి తడికే, నువ్వు సున్నం వేసి పెయింట్ వేసి గోడ సార్ ఓకే, కానీ గాలి వస్తే కొడుతుంది. అవును. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఓకే. సో మొత్తానికి ఇది కూడా వండర్ఫుల్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు యాక్చువల్గా అదే సెల్ఫ్ ఇమేజ్ లేకపోవడమే అంతే. కరెక్టే. చాలా విషయాల్లో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏదో బాగా వాడు పొడుస్తున్నా నేను పొడుస్తున్నా అనుకుంటాడు, కానీ యాక్చువల్గా ఏంటంటే 24 గంటలు చేయండి సార్, 24 గంటలు చేయండి. ఇప్పుడు మీకు సివిల్స్ రాస్తారు, మీ సివిల్స్ గురించి ఇందాక ఎగ్జాంపుల్ చెప్పి సివిల్స్ గురించి చెప్తాను. అవునవును. సివిల్స్ రాస్తారు, వాడు 14-15 గంటలు చదువుతాడు. ఎందుకు చదువుతాడు? వాడి దృష్టిలో ఏంటంటే 14-15 గంటలు చదివితే కానీ నాకు సబ్జెక్ట్కి రాసి కాదు. ఓకే. ఆ మైండ్ సెట్తో అంతే. ఈ సెల్ఫ్ ఇమేజ్ సేస్ దట్. అవునవును. రైట్. ఎందుకు మన కాలేజీలో మనం చదివేటప్పుడు ఒకడు ఉంటాడు బాగా పుస్తకం లాస్ట్ 3 దాకా చదువుకుంటాడు. ఒకడు అసలు కాలేజీకి ఎంటర్ అవ్వటమే పుస్తకాలు తీసుకెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ వస్తాడు, ఫ్రెండ్స్ కబుర్లు చెప్తుంటే ఛాయ్ తాగుతాడు, అది తిరుగుతాడు, ఆయన నీకు ఎక్కిరిస్తుంటాడు, కెరుగుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఎగ్జామ్ టైం తెరవ పదాలు బిందా హ్యాపీ నవ్వుకుంటూ పోతాడు, ఎగ్జామ్ రాసి వస్తాడు, లాస్ట్కి వీడికి మార్కులు ఎక్కువ వస్తాయి. అవును. లాస్ట్ ముందు టెన్షన్ పడేటికి రావు. ఎందుకు అంటే వీడి పాయింట్ ఏంటంటే నేను చదివాను, ఐ కెన్ రీకాల్ అండ్ ఐ కెన్ రీకలెక్ట్ అండ్ ఐ కెన్ రీప్రొడ్యూస్, ఐ కెన్ గెట్. వీడికి ఏదైనా లాస్ట్ 3 దాకా చదివితే మర్చిపోతానేమో అండ్ దిస్ మేనిఫెస్ట్. కరెక్ట్. వీడు మర్చిపోతాడు, వాడు మర్చిపోడు. వాడు అక్కడ మర్చిపోయినా ఆ టైం గుర్తుకొచ్చేసి. అవును. బికాజ్ ఇట్ ఈస్ ఇస్ సెల్ఫ్ ఇమేజ్ సేస్ యు ఆర్ దిస్. సో లైఫ్లో ఏ అచీవ్మెంట్ అయినా, ఏ చేంజ్ అయినా, ఏదైనా సరే నీ సెల్ఫ్ ఇమేజ్ యొక్క ప్రతిబింబం మాత్రమే. అవును. అది ఇంటర్నల్గా ఒరిజినల్ మార్చకుండా బయట జిరాక్స్లు ఎన్ని కరెక్షన్స్ చేసినా, నువ్వు ఎన్ని 100 పెట్టుకున్నా, ఎన్ని ఏలకాయలు పెట్టినా, ఎన్ని నిమ్మకాయలు పెట్టినా, ఎక్కడ ఏం పెట్టినా మారదు. అలా మార్చి సెల్ఫ్ ఇమేజ్ని మార్చి మరి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పగలిగిన మహానుభావులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి నా ధన్యవాదాలు, వాళ్ళకి నా అభినందనలు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ డూయింగ్ ది బెస్ట్ థింగ్ ఫర్ ద వరల్డ్. సో సూపర్ కాన్సెప్ట్ సార్. చాలా బాగా అంటే అంటే నిజంగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డెవలప్గా ఉన్న కాన్షియస్నెస్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు చూస్తారు మన వీడియోస్. మన టైంపాస్కి ఎవరు చూడరు. బట్ అటువంటి వాళ్ళకు కరెక్ట్ అయిన వీడియో అనమాట ఇది, కరెక్ట్ టాపిక్ అనమాట ఇది. సో రియల్లీ వండర్ఫుల్ సార్ ఇది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. బిఫోర్ వి క్లోజ్ ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఈ పాయింట్ రియలైజ్ అయ్యి వాళ్ళ విషయాన్ని కనుక నేను ఎలా చేంజ్ చేయాలి అనే సజెషన్స్ కనుక కావాలంటే దే కెన్ కాల్ మీ ఎనీ టైం. ఎలాగో మీ నెంబర్ ఎలాగ ఇస్తున్నాము, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం కాబట్టి కోర్సులకైనా దీనికైనా కూడా ఇంకా మంచి ఒక స్ట్రక్చర్డ్ వే, లాజికల్ వేలో కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. Yes. సో థ్యాంక్ యూ సార్.